హలో మూవీ మేట్స్ ఓటీటీని చెక్ చేస్తున్న బెస్ట్ 10 లిస్ట్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 మై ఫ్రెండ్స్ అండి. తెలుగు ఇండిపెండెన్స్ డే రోజు 3 పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమా రిలీజ్ చేసి రిస్క్ తీసుకున్నప్పుడే మనందరికి అర్థమైంది ఏంట్రా భయ్ అంటే కంటెంట్ ఈస్ కింగ్ అని మూవీ టీం నమ్మారు. అలా నమ్మినట్టే 4 మూవీస్ లో విన్నర్ మూవీగా జనం దీనికే బ్రహ్మరథం పట్టారు. మన ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ ఇందులో హీరో, అదేనండి మ్యాడ్ మూవీలో వన్ ఆఫ్ ది హీరో. మనకు తెలిసిన సింపుల్ స్టోరీని తీసుకొని గోదావరి నేటివిటీతో ఫ్రెండ్షిప్, లవ్, యూత్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో మూవీని కిరాక్ ప్రజెంట్ చేశారు. కామెడీ అయితే అదిరిపోతుంది. ఈ వీకెండ్ ఫుల్ టైం పాస్ చేసే మూవీ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తాయి. ఐ థింక్ అది నో ప్రాబ్లం, యూ కెన్ వాచ్. క్లైమాక్స్ 25 మినిట్స్ అయితే ఆ ఎమోషనల్ డ్రామా చూసాక దీని అమ్మ మూవీ తోపు ఉంది కదా అనేలా మనం ఫీల్ అవ్వడం పక్కా. సరే కానీ ఇంతకీ యాడుందో చెప్పరా అంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. మీ ఫేస్ లో ఆనందాల హరివిల్లు రావడానికి ఈ కామెడీ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 బెంచ్ లైఫ్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. యాక్చువల్లీ తెలుగే. ఈ వెబ్ సిరీస్ అయితే కథ నాకుంది బ్రో. ఈగ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మాస్ కనెక్ట్ అవుతారు. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లో హీరో వైభవ్, రితికా సింగ్, చరణ్ బెంచ్ లో ఉంటారు. అదేనండి ఆఫీస్ లో ఖాళీగా ఉండడం. ఈ కొత్త పాయింట్ తో ఈ సిరీస్ ని కిరాక్ గా కామెడీగా ప్రజెంట్ చేశారు. మన నిహారిక కొణిదెల ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. టోటల్ 5 ఎపిసోడ్స్. ఆ మూవీలో ఉన్న హీరోయిన్ పాప ఈ సిరీస్ లో కూడా ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ గా కిరాక్ యాక్ట్ చేసింది. ఈ మధ్య వెబ్ సిరీస్లు అనగానే కావాలని పచ్చి బూతులు పెట్టడం, అక్కడ స్పేస్ లేదు కానీ కావాలని స్పేస్ క్రియేట్ చేసి బూతులు ఇరికిస్తూ ఉంటారు. ఇందులో కూడా హీరో బూతులు అక్కడక్కడ ఉంటాయి కానీ అవి సిచ్యువేషన్స్ పరంగానే వస్తాయి. అవి పిచ్చ లైట్, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. రాజేంద్ర ప్రసాద్ అండ్ మన ఆ హీరోయిన్ వీళ్ళ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఈ వీకెండ్ మీ దోస్తులతో కానీ లేకపోతే మీ ఫ్యామిలీతో హ్యాపీగా సోఫాలో కూర్చొని ఈ సిరీస్ ని ఎంజాయ్ చేయండి. మా ఇంట్లో సోఫా లేదు బ్రో, అయితే మేము చూడకూడదా అని కామెంట్ పెట్టకండి. లిస్ట్ లో నెంబర్ 3 కమిటీ కుర్రోళ్ళు తెలుగు. ఈ మూవీకి కూడా ప్రొడ్యూసర్ మన నిహారిక కొణిదెలని లైన్ గా మంచి హిట్స్ కొడుతూ మస్తు పైసలు జమ చేసుకుంటుంది. ఇక ఈ కుర్రోళ్ళ లొల్లి ఏంటంటే గోదావరి జిల్లాలో జాతర చుట్టూ అల్లిన స్టోరీ ఇది. ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఇలా అన్ని ఉన్న ఈ మూవీ ఈ టీవీలో ఉంది. మీరు నాలాగే 90s కిడ్స్ అయితే మనకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది బ్రో. అప్పట్లో ఉండే ఫ్రెండ్షిప్, ఆటలు, కులం, మతం ఇలా ఎలాంటి భేదాలు లేకుండా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడేమో పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లే. అసలు మనం వాటిని వాడుతున్నామా, మనల్ని ఆ ఇన్స్టాగ్రామ్ వాడుతుందా అనేలా ఒక్కొక్కసారి నాకు డౌట్ వస్తుంటుంది. ఈ మూవీ చూసేటప్పుడు చాలా మెమరీస్ రివైండ్ అయిపోతాయి. మనకి డివిడీలు, పంప్ సెట్లు, ఊర్లో మనం ఎంజాయ్ చేసిన ఆటలు అన్నీ మనకు గుర్తు రావడం పక్క. ఇంటర్వల్ సూపర్ ఉంది అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ పాయింట్ కూడా మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇక కుర్రాళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే చూడడానికి అన్ని కొత్త మొహాలే కానీ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఈ మూవీ కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ తో మన గుండె బరువెక్కలా తీశారు. మరి ఫ్యామిలీతో కొంచెం చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 4 తలవన్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ చిన్న మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది బ్రో. ఒక చిన్న పాయింట్ తీసుకొని ఈ మలయాళం వాళ్ళు స్టోరీని అయితే కిరాక్ క్రియేట్ చేస్తారు. ఇద్దరు పోలీసులు వాళ్ళ ఈగోస్ వల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. గదే టైంలో ఒక అమ్మాయి మర్డర్. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఆ మర్డర్ వల్ల వీళ్ళిద్దరు లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ప్లాట్. స్లోగా మూవీ రన్ అయినా కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా అసలుగా హంతకుడు ఎవడు, మధ్యలో వీళ్ళ గొడవేంది, సో చూస్తున్నంతసేపు మంచి ఇంట్రెస్టింగ్ గానే చూసాం. థ్రిల్లర్ మూవీస్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కదా. సో ఈ మూవీ కొద్దిగా డిఫరెంట్ థ్రిల్ ని మనం ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్ గా అయితే ఇట్స్ డీసెంట్ థ్రిల్లర్, ఒకసారి చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తలవన్ 2 కూడా వస్తుందంట బ్రో. మర్డరర్ ఎవరు అనేది రివీల్ చేశాక వాడి మోటివ్ చూసాక ఓకే గంతేనా అనేలా ఉన్నా కానీ ఆ హంతకుడు ఎవరో చెప్పకుండా లాస్ట్ వరకు నడిపించిన ఆ స్క్రీన్ ప్లే అయితే సూపర్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 5 సెక్టార్ 36. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ సినిమా ఉంది మావా, కిరాక్ అంటే కిరాక్ ఉంది పో. ఇది ఒక సీరియల్ కిల్లర్ మూవీ. మన 12th ఫెయిల్ హీరో విక్రాంత్ ఈ సినిమాలో ఇంకో పోలీసు మనల్ని పట్టుకున్నాడా లేదా అనేది స్లో వార్నింగ్ థ్రిల్ గా మాస్ తీశారు. యాక్చువల్లీ ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారంట. చిన్నపిల్లల కిడ్నాప్, మర్డరు, మరి ఆ విలన్ ఎన్ని సుక్కలు చూపించాడు. పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరు ఎదురైనప్పుడు కిరాక్ అనిపిస్తుంది బ్రో. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇది మనం రెగ్యులర్ గా చూసే క్రైమ్ థ్రిల్లర్స్ లాగానే అనిపిస్తుంది కానీ నిజంగా ఇంత బ్రూటల్ గా ఆ ఇన్సిడెంట్స్ జరిగాయా అనే మైండ్ సెట్ తో చూడడం వల్ల లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా ఎంగేజ్ ఎలా తీశారు.
చేశారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బ్రూటల్ కిల్లింగ్స్ ఉన్నాయి, చైల్డ్ అబ్యూస్ ఉంది, వైలెన్స్ ఎక్కువగా ఉంది. సో అది మీ ఇష్టం. ఈ తోప మూవీని అయితే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి. లిస్ట్ నెంబర్ 6 ఆహా ఓటీటీలో ఉన్న ఆహా తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇప్పటి వరకు మనం స్పోర్ట్స్ డ్రామా అనగానే క్రికెట్, ఫుట్బాల్ ఇలా మనకు తెలిసిన ఆటలే మనకు చూపిస్తుంటారు. కానీ మేము మలయాళం మూవీ మేకర్స్ గవ్వెందుకు తీస్తామని ఇలా వీళ్ళు టగ్ ఆఫ్ వార్ గేమ్ తో మన ముందుకు వచ్చారు. కొత్తగా ఉంది పాయింట్. ఒక ఊర్లో ఉండే ఆహా టీం ఒక ఇన్సిడెంట్ వల్ల గేమ్ ని వదిలేస్తారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారా లేదా, పృథ్వీరాజ్ కుమార్ అనే బ్రదర్ లైఫ్ స్టోరీ ఏంటి, తన లవ్ ఏంటి, ఆ మనుషుల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే పాయింట్స్ సింపుల్ గా యావరేజ్ గా ఉంటుంది మూవీ. ఎవరికైతే స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టం ఉంటాయో అది మలయాళం నుండి వచ్చిన తెలుగు డబ్బింగ్ మూవీ కాబట్టి ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి, అదర్వైజ్ స్కిప్ ఇట్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ రీసెంట్ గా మన ఛానల్లో దేవరా మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఒకటి చేసా. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. ఆ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేసా, ఒక లుక్ కేసి పడేయండి. లిస్ట్ నెంబర్ 7 టీన్స్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అయితే వాళ్ళకు మాస్తు నచ్చుతుంది, చూపించండి. కానీ పెద్దవాళ్ళు మీరు చూసారనుకో, రే ఏం సినిమా రేది, నువ్వు ముందు నీ అడ్రస్ పెట్టు అని కామెంట్స్ లో నన్ను వేసుకోవడం పక్క. సో స్ట్రిక్ట్లీ ఫర్ కిడ్స్ ఓన్లీ, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని ఇలా కొందరు పిల్లలు స్కూల్ బంకు కొట్టి దయ్యం వేటలో పడతారు. మరి గా బావి ఏంది, ఆ దయ్యం ఏంది, పిల్లలు మిస్ అవడం ఏంది, యాడిపోతున్నారు అసలు, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని ప్రైమ్లో చూడాల్సిందే. కాన్సెప్ట్ బాగుంది, ఆ సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంది. కానీ చెప్పా కదా, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్, క్లైమాక్స్ కూడా బాగుంది. పిల్లలు పరిగెత్తే సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రే పోరగాన్లు ఏంద్రా మీరు పీటీ ఉషాల గట్ల పరిగెత్తుతున్నారు, ఆపండ్రా బాబు అనేలా మనం ఫీల్ అవుతాం. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ నెంబర్ 8 మిస్టర్ బచ్చన్ తెలుగు. ఏంటి బ్రో యావరేజ్ అయిన మూవీని సజెస్ట్ చేస్తున్నా అని మీలో కొందరు అడగచ్చు. కానీ ఈ మూవీలో సాంగ్స్ మా ఇంట్లో పెట్టి రోజు రెప్పల డప్పులు నల్లంచు తెల్లచీర పెట్టి పెట్టి మా ఇల్లు రోజు దదరిల్లిపోవాల్సిందే. రీసెంట్ టైంలో వచ్చిన మంచి సాంగ్స్, అన్ని సాంగ్స్ సూపర్ గా ఉంటాయి. సో సాంగ్స్ కోసం మెయిన్ గా మన హీరోయిన్ పాప భాగ్యశ్రీ కోసం కొన్ని సీన్స్ కోసం పక్కగా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. థియేటర్లో రిమోట్ ఉండదు కదా, అందుకే యావరేజ్ చేసి పడేశారు. కానీ మన ఇంట్లో రిమోట్ పక్కనే పెట్టుకొని ఎంజాయ్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ హ్యాపీగా చూడొచ్చు. హరీష్ శంకర్ రేడ్ అనే మూవీని తీసుకొని దానికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల కొన్ని ప్లేసుల్లో వర్కౌట్ అయ్యాయి, కొన్ని ప్లేసుల్లో బెడ్స్ కొట్టింది. ఒక గెస్ట్ హీరో వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. ఆ ఎపిసోడ్ బాగుంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. సరదాగా ఒకసారి చూసి పక్కన పడేయండి. లిస్ట్ లో నెంబర్ 9 రఘుతాత తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. తమిళ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది భయ్యా. మన కీర్తి సురేష్ కి హిందీ అంటే ఒక హిట్లర్ గా మారిపోతుంది. మరి తనకు హిందీ అంటే ఎందుకు పడదు అనేదే ప్లాట్. ఇదొక ఫీల్ గుడ్ స్టోరీ మావా బ్రో. మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే మూవీది, పక్కాగా చూడాలి. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, ఇక మంచి మనుషులు ఉన్నారు, యాక్టింగ్ బాగుంది, అలా గెటప్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మన కీర్తి పాప అయితే కొమ్మి అవతల పడేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. ఇది 1970s లో జరిగే స్టోరీ కాబట్టి అప్పటి లొకేషన్స్, ఆ అట్మాస్ఫియర్ అంత బాగా డిజైన్ చేశారు. అసలు కీర్తికి హిందీ అంటేనే పడదు. మరి హిందీ ఎగ్జామ్ రాయడం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఒక లుక్ కేసి పడేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 10 నూనా కుజీ. అంతేనా ఏమో ఈ మలయాళం టైటిల్స్ ఏంటో ఏమో, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ హీరో వసీల్ జోసెఫ్ మూవీస్ అంటేనే కామెడీతో కుమ్మి అవతల పడేస్తున్నాడు ఈ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ జయ 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 హే, ఫ్యాలిమి అండ్ గురువాయూర్ అంబల నడియల్ ఇలా రీసెంట్ టైంలో బాగా ఫేమస్ అయ్యాడు మన తెలుగు వాళ్ళకి. ఇక ఈ మూవీ డైరెక్టర్ అయితే మన దృశ్య మూవీ తీసిన జీతు జోసెఫ్. తిన నుండి సీరియస్ మూవీ కాకుండా ఈసారి కామెడీ తీయడంలో కూడా నేను దిట్ట అనేలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇదొక కామెడీ థ్రిల్లర్. ఈ ఓణంకి ఓటీటీలో పండగ చేసుకోండి అని రిలీజ్ చేసి పడేశారు. హీరో ఒక రైడ్ లో ల్యాప్టాప్ మడోడిది తీసుకెళ్లిపోతారు. ఆ ల్యాప్టాప్ కోసం నానా తిప్పలు అబద్ధాలు ఆడి ఎలా తన లైఫ్ చిందర వందర అయిందనేదే ప్లాట్. ఇంతగా ల్యాప్టాప్ లో ఏముందంటే అన్నీ నేనే చెప్పేసి మీరు సినిమా చూసి ఏమేం చేస్తారు బ్రో. G5 ఓపెన్ చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదని నేను అన్నాను. పక్కాగా చూడండి మీ ఫ్యామిలీతో. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం బ్రో. ప్రతి వీడియోలో ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా అని చెప్పా కదా. ఫస్ట్ వన్ శివకుమార్ ఫ్రమ్ భువనగిరి తెలంగాణ. మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ శివ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ ఈశ్వర్ ఫ్రమ్ కర్ణాటక హుబ్లీ. మన వీడియోస్ మన కర్ణాటక వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు.
తర్వాత చెప్తా. అందులో ఒకరైన ఈశ్వర్ బ్రో ఏ బిగ్ థ్యాంక్స్. అండ్ థర్డ్ వన్ సత్యనారాయణ ఫ్రమ్ రాజమహేంద్రవరం. మన ఛానల్ని మీరు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ సత్య బ్రో. ఇంకా మీలో ఉన్నవాళ్ళు మీ పేరు ఊరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ర్యాండమ్గా ఒక ముగ్గురికి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇలా అందరినీ మిలిమిలిగా కవర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.